కొత్త బ్లేజర్కి బడ్జెట్ లేదన్నారు, బాగానే ఉంది. కనీసం దీన్నన్నా సైజ్ చేయించవచ్చుగా, చూడటానికి మరీ కామెడీగా ఉంది. ఈసారికి ఇలా కానీ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాంలే. సర్లే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం. వెల్కమ్ టు గాసిప్ గంగరాజు. టుడే ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఫ్యూ గాసిప్స్. వెల్కమ్ టు గాసిప్ గంగరాజు. ఈరోజు కొన్ని గాలి వార్తల్ని జాలు లేకుండా కడిగేద్దాం. ఏం చేస్తున్నావు గంగరాజు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ నో మ్యాన్ పర్ఫెక్ట్. ఏంటి కెమెరా ఆన్ అయిన తర్వాత కూడా? కెమెరా ఆన్ అయిందా ఇప్పుడు? ఆల్రెడీ రన్నింగ్ ఇక్కడ. కట్ కట్ కట్. గాలి వార్తల్ని జాలి లేకుండా కడిగేయడానికి బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు గాసిప్ గంగరాజు. ఇవాల్టి మొట్టమొదటి గాసిప్ ఇవాల్టి మొట్టమొదటి గాసిప్ ఏంటంటే, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందబోతున్న మొట్టమొదటి చిత్రం పేరు మరో చిరుత. మొదటి సినిమా కాబట్టి మరో చిరుత అన్నారు, రెండో సినిమా మరో మగధీర, మూడో సినిమా మరో ఆరెంజ్. ఇంకా పేరు మాత్రం ఎందుకు, వరుణ్ తేజ్ తీసేసి మరో రామ్ చరణ్ రాసేయండి. ఎలా రాస్తారో ఇలాగా జిలేబీలో పచ్చడి కలుపుకునే మొహం మీరును. మరో గాలి వార్త ఏమిటంటే, మహేష్ బాబు స్టార్టెడ్ సీక్రెట్ బిజినెస్. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ గాలి వార్త వివరాల్లోకి వెళ్తే, కొన్ని పని పాఠాలైన నిఘా వర్గాలు శోధించి సాధించింది ఏమిటంటే, మహేష్ బాబు తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో ఇన్వెస్ట్ చేశాడట. రాసేయండి, మీ ఇష్టం వచ్చినట్టు రాసేయండి. రేపు పొద్దున గచ్చిబౌలిలో యూనివర్సల్ షోరూమ్ ఓపెన్ చేస్తే సొంత షోరూమ్ ఓపెన్ చేసిన మహేష్ బాబు అని క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ రాసేయండి. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కల కోసం వెతుక్కునే మొహాలు మీరు. ఇంకో గాసిప్ ఏంటంటే, జియా ఖాన్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్న రామ్ గోపాల్ వర్మ. జీవిత చరిత్ర చేయడం తప్ప రామ్ గోపాల్ వర్మ దగ్గర వేరే స్టోరీలే లేవు కదా. అంతే మరి, సగం మంది సెలబ్రిటీలు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తాడనే చచ్చిపోతున్నారు. మరి ఎలా రాస్తారు భయ్యా ఇలాంటి గాసిప్లు? స్కూల్ బ్యాగుల్లో ల్యాప్టాప్ వేసుకుని ఆఫీసులకు వెళ్ళే మొహాలు ఇల్లు. చిచి. నెక్స్ట్ గాసిప్, రేణు దేశాయ్ మేకింగ్ ఏ మూవీ ఆన్ పవన్. రేణు దేశాయ్ మరాఠీలో సినిమా చేయబోతుందన్న విషయమే ఇంకా ప్రపంచానికి తెలియలేదు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ మీదే తీయబోతుందని గాసిప్ రాసేశారు. ఇంకెందుకు, ఆర్టిస్ట్ని టెక్నీషియన్ కూడా మీరే కన్ఫర్మ్ చేసేసి గెస్ట్ అపీరెన్స్ కింద కొడుకు అకీరానందన్ని, కూతురు ఆద్యాన్ని యాడ్ చేసేయండి. టీవీ సీరియల్ థియేటర్లో ఏమని ధర్నాలు చేసే వీళ్ళు. ఏంటి అందగాడ? మరి వరుణ్ తేజ్ తీసే సినిమా పేరు మరో చిరుత అన్నారుగా? మరో చిరుత, అందగాడు, ఆజానుబాహుడు, వీళ్ళ క్రియేటివ్ ఆడతానే ఉంటారు. వాళ్ళు టైటిల్ అనౌన్స్ చేసేదాకా ఇటు పట్టించుకుంటా కూర్చుంటే ఇంకా పనులు జరిగినట్టే. ఓకే. మోహన్ బాబుని హన్సిక ఎక్స్పోజ్ చేసిందంట. ఆడికి ఇంగ్లీష్ రాక రాశాడు, నీకు ఇంగ్లీష్ రాక అర్థం చేసుకున్నావు అది తెలియదు. కానీ అది దీపోతున్న మల్టీ స్టార్ సినిమా ఉంది కదా. మల్టీ స్టార్ అదే మల్టీ స్టార్. ఓకే. మల్టీ స్టార్ సినిమా స్టోరీ గురించి ఏదో ప్రెస్ మీట్ లో టంగ్ స్లిప్ అయింది. సిద్ధార్థ్గా మారణ రవితేజ వేస్ట్ పక్కన సంథింగ్ కి బ్రహ్మానందాన్ని ఎలా పబ్లిసిటీ వాడుకున్నారో బలుపు కూడా రవితేజ వాడుకోబోతానంట. ముంబైకి మకం మార్చేసిన రామ్ చరణ్. అంత కంగారు అవసరం లేదన్న. ముంబైలో మకాం కొన్నాడంటే ఇక్కడ అన్ని అమ్మేసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాడని కాదు, అక్కడ కూడా ఒక ఇల్లు కొన్నాడు అని. ఓకే. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన బాలకృష్ణ. సొంత వాడకు, ఎక్కడన్నా రాసుంటే చెప్పు. సొంత వాడావనుకో పగిలిపోతుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూట కోసేమన్నా అక్కడ పోర్టుకి బలవుతాయి. కాసిపోయింది భయ్యా.